జూనియర్ ఎన్టీఆర్ గారు కిమ్స్ వచ్చేసి ఇనాగ్రేషన్ కి అయితే అటెండ్ అవ్వడం అయితే జరిగింది. అక్కడ ఆడిటోరియం తారక్ అన్న వెళ్ళి స్పీచ్ అయితే ఇవ్వడానికి రెడీగా అయితే ఉన్నారు. తన స్పీచ్ ఇచ్చే టైంలో వచ్చేసి అక్కడున్న వన్ ఆఫ్ ద ఫౌండర్ తారక్ అన్నకి కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరిగింది. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇలా అయితే అడిగారు, మీ లైఫ్లో మీరు నేర్చుకున్న 3 లైఫ్ లెసన్స్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారు వెంటనే ఇలా అయితే సమాధానం ఇచ్చారు, నేను పిన్ పాయింట్ చెయ్యలేను నా లైఫ్లో నేను ఏదైనా నేర్చుకున్నాను అని చెప్పి. బట్ 3 లెసన్స్ అంటూ ఏమీ లేవు, బట్ ఒకటి ఉంది. అది ఏంటంటే మాత్రం బీయింగ్ కన్సిస్టెంట్ ఫర్ ఎనీబడి సక్సెస్. మన లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్యూర్ అవ్వాలన్నా కానీ మనకి కన్సిస్టెన్సీ అనేది ఒకటే ఉండాలి. అలాగే హార్డ్ వర్క్ అనేది అయితే మన లైఫ్లో అయితే ఉండాలని చెప్పి అనడం అయితే జరిగింది. సో తారక్ అన్న లైఫ్ లెసన్లో ఎటువంటి లెసన్స్ నేర్చుకోకపోయినా నేర్చుకున్న ఒకే ఒక లైఫ్ లెసన్ వచ్చేసి హార్డ్ వర్క్. సో అది అందరి లైఫ్లో కూడా అప్లై అయితే అవుతుంది. అలాగే తారక్ అని ఇలా మాట్లాడుతున్న టైంలో అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ వచ్చేసి అయితే అరవడం మొదలు పెట్టారు. అండ్ తారక్ అన్న సీరియస్ అయితే అవ్వడం అయితే జరిగింది. అండ్ సీరియస్ అయి వెంటనే ఫ్యాన్స్కి అయితే క్వైట్ అని చెప్పిన వెంటనే వాళ్ళు కూడా సైలెంట్ అయితే అయిపోయారు. మా ఫ్యాన్స్లో ఉన్న గొప్పతనం ఇదే. అరవడం మొదలు పెడతారు, గట్టిగా షౌటింగ్ చేస్తారు, సెలబ్రేషన్స్ చేస్తారు, బట్ చెప్పిన మాట కూడా వింటారు. అని చెప్పిన వెంటనే సైలెంట్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇది ఒక గ్రేట్ అనే చెప్పాలి. సో ఇది తారక్ అన్న తన లైఫ్లో నేర్చుకున్న లెసన్స్. ఇంకా అప్డేట్స్ వస్తుంటే సో మీరు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.